హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్. ఇక్కడ నేను చికెన్ గ్రేవీ కర్రీ చూపియబోతున్నాను. చూసేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ మ్యారినేట్ నైటే చేసి పెట్టుకున్నాను. అది అందులో వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా వేసి నైటే మ్యారినేట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూను నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి. చూస్తుంటే పీసు మంచిగా ఉడికింది కదా. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. తెలుసు కదా బిర్యానీ అంటే చెక్క, జీలకర్ర అండ్ అనాస పువ్వు, మరాఠీ ముగ్గ ఇవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నవి మాత్రమే వేసాను. ఇందులో బిర్యానీ లీవ్ కూడా వేసాను. అవి కొద్దిగా అలా ఫ్రై అవనిచ్చేసి, మరీ ఎక్కువ డార్క్ కాదండి, జస్ట్ ఫ్రై అవ్వాలంతే. స్విమ్లో పెట్టాలి స్టవ్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇది నా సెల్ఫ్, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా అలా ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ అవి కొంచెం అట్లా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. బాగా అలాగా కలిపిన తర్వాత కొద్దిగా చూడండి అలా కలర్ చేంజ్ అవుతుంది అనగా ఇప్పుడు మీరు టమోటా యాడ్ చేసుకోండి. టమోటా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి అందులో సాల్ట్ యాడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి, మగ్గిపోతుంది. ఇక్కడ నేను చూపించాను కదా, నేను ఆల్రెడీ నైట్ మ్యారినేట్ చేసుకునింది. అది చూడండి టమోటా మగ్గిపోయింది. ఇది నైట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాను. మర్చిపోయానండి, ఇందులో పెరుగు కూడా యాడ్ చేశాను. మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు కూడా యాడ్ చేశాను. ధనియా పౌడరు, కారం పొడి, పసుపు, ఉప్పు, కారం, వీటితో పాటు గరం మసాలా అండ్ చికెన్ మసాలా, వాటి అన్నిటితో పాటు ఆల్రెడీ పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. చూడండి నేను కొంచెమే తీసుకుంటున్నాను గ్రేవీ కర్రీ కోసము. మా పిల్లలకి ఫ్రై అంటే తవా ఫ్రై ఇష్టము. సో అది ఈవినింగ్ చేద్దామని చెప్పి అందులో నుంచి కొద్దిగా తీసి పెడుతున్నాను. 1/2 కిలో ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుందండి. లెగ్ పీసే ఉంటుందండి, చాలా పెద్దది కోడి. సో లెగ్ పీస్ కూడా పెద్దది. ఇప్పుడు చూడండి వాటర్ అన్నీ వచ్చేసి బాయిల్ అవుతుంది. అందులోంచి వచ్చిన వాటరే బాయిల్ చేయాలి. చూడండి అందులో వాటర్ అంతా వచ్చేసింది బయటికి, చికెన్లో ఉండే వాటరు. నేను ఒకసారి కలిపి పెడుతున్నాను. నాకు చాలా రకాల చికెన్స్ కుక్ చేయడం, చికెన్స్ కాదు, చాలా రకాల గ్రేవీ కర్రీస్ కావచ్చు, ఇట్లా ఫ్రైస్, కబాబు ఇవన్నీ తెలుసా అండి, బాగా చేసుకుంటాము. చూడండి వాటర్ అంతా పోయింది. ఇన్ని రోజులు శివరాత్రి అని చెప్పి చేసుకోలేదు. ఇంకా శివరాత్రి అయిపోయింది కదా, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి చికెను. అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత, అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనము ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వేస్తున్నారు చూడండి. గ్లాసు, హాఫ్ గ్లాసు. యాక్చువల్గా ఫుల్ గ్లాస్తోని కంప్లీట్ అవుతుందండి కుకింగు. కాకపోతే ఇది కొద్దిగా కోడి, ముదిరిన కోడి, లేతగా ఉండే కోడి అయితే నీకు తొందరగా ఉడికిపోద్దండి. ఇది కొంచెం కోడి ముదిరింది, వెయిట్ ఎక్కువ ఉంది కదా కొంచెం. సో అందుకే నేను వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ ఇంకిపోయేలోపు హై హై ఫ్లేమ్లో పెట్టద్దండి, స్విమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఉడుకుతుంది. చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, చెక్ చేసుకుంటూ ఉన్నాను ఏమన్నా ఫ్రై అయిందా లేదా అని. ఇంకా బాయిల్ అవ్వలేదండి.
వాటర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకుంటే ఇది నార్మల్‌గా లేతగా ఉండే కోడి మాంసం అయినుంటే కూడా తొందరగా ఉడికిపోయిండేది ఈ పాటికే. కొద్దిగా ముదిరిపోయింది కదండీ! సో, కొద్దిగా వాటర్ కూడా ఎక్కువే పట్టాయి. చూడండి ఇంకా అయిపోయింది. మళ్ళీ వాటర్ పోసుకొని యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత కూడా 2 మినిట్స్ అలా వదిలేసానండి క్యాప్ క్లోజ్ చేసి. ఆ లీవ్స్‌ది అంతా పడుతుంది స్మెల్ బావుంటుంది కదా అరోమా అని లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. చూడండి లిడ్ క్లోజ్ చేసి పెడితే ఇలా ఉంది. దీన్ని మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర. కర్రీ లీవ్స్ వేయలేదండి. నా దగ్గర పచ్చివి లేవు. డ్రైడ్ వన్ ఉంటే వేయలేదు. మీరు కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఫ్లేవరు. చూడండి ముక్క బాగా ఉడికింది కదా! చూడండి జ్యూసీగా ఉంది కర్రీ కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి జస్ట్ స్పూన్‌తో అలా అంటూనే ముక్క పీస్‌కి విడిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ తవా ఫ్రై చేశానండి నేను. నేను చెప్పాను కదా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. అందులోంచి ఇంకొంచెం తీసి పెట్టుకొని అందులో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేశానండి. 2 స్పూన్స్ వేశానండి. నేను నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా! అవన్నీ వేసేసుకొని నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కావాల్సినంత క్వాంటిటీ నేను ఆ బౌల్‌లో నుంచే తీసి పెట్టుకొని దాంట్లో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ఈ పీసెస్ అన్నీ పెట్టేస్తున్నాను ఫ్రైకి. తొందరగా ఏమి ఫ్రై అవ్వదండి ఇది. కొద్దిగా టైమే తీసుకుంటుంది. మనం అదే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే కూడా తొందరగా అవుతుంది. బట్ కాకపోతే మా పిల్లలకి ఇలా చేస్తే ఇష్టము. పిల్లలకే కాదండి మాకు కూడా ఇష్టము. కబాబ్స్ కూడా ఇష్టము. కానీ ఇది ఒకసారి చేసుకుంటాము. ఇది చేసుకున్నప్పుడు స్టవ్ పైనంతా ఆయిల్ డ్రాప్స్ పడుతుంది. వాల్‌కి పడుతుంది. అయినా సరే మనం ఇది చేసుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి బావుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేస్తే కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది ఫ్రై అయ్యే టైంలో మాత్రం. అయినా సరే మనం ఇదే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి అలాగా ఒకసారి నేను స్పూన్‌తోనే తిప్పుతానండి. ఎందుకంటే అని సేక్ చేయకూడదు. దాన్ని స్టిక్ అయిపోద్ది మళ్ళా. తవాకు స్టిక్ కాకుండా ఆయిల్ ఉంటుంది. చూడండి కొద్దిగా ఆయిల్ పైనుంచి అట్లా స్ప్రింకిల్ చేస్తున్నాను. అందులో నుంచి తీసి చూడండి. ఏం అంటుకోదండి ప్యాన్‌కి కూడా. చూడండి అలా తిప్పుకుంటూ 2-3 మినిట్స్‌కి ఒకసారి చేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. ఇటు సైడ్ తిప్పి అటు సైడ్ తిప్పితే కాలిందంటే కుదరదు. సైడ్ కూడా కాల్చాలి. సైడ్స్ కూడా. చూడండి నేను 2 టైమ్స్ వేశానండి. 2 టైమ్స్‌కి నాది అయిపోయింది. అన్నది నేను ప్రిపేర్ చేయాలనుకున్నది కంప్లీట్‌గా అయిపోయింది. 2 టైమ్స్ కుక్ చేశాను. నేను 1 టైమ్ కుక్ చేస్తానే మీకు చూపించేశాను. చూడండి ఇదిగోండి. ఇప్పుడు కంప్లీట్‌గా ఫ్రై అయిపోయింది. అది చూపిస్తున్నాను మీకు మళ్ళీ. చూడండి ఒక్కసారికే అండి ఇది చేసింది. రెండోసారి వేసింది ఫ్రై అయ్యే వరకు ఉంటే ఇక్కడ పీసెస్ అయిపోతాయి. పిల్లలు తినేస్తారని చెప్పి మీకు చూపించేస్తున్నాను ఇప్పుడే. ఇలాగా అన్నీ ఒక్కొక్క పీసు నేను టిష్యూ పేపర్ వేసుకొని అందులో పెట్టేస్తున్నాను. వాటిని మీకు చూపించేది. కంప్లీట్ అయ్యే వరకు ఉంటే మనకి వీడియోకి ఒక్క పీస్ కూడా దొరకదండి షూట్ చేసుకోవడానికి. ఇక్కడ నా చిన్న కొడుకు వీడియో తీస్తుంటే నేను తీసి పేపర్‌లో పెట్టేస్తున్నాను. ప్లేట్‌లో పెట్టేసుకుంటున్నాను.
బాగుందా అండి? మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే ఓకేనా అండి? చూడండి ఉల్లిపాయతో, లెమన్‌తో అలా స్క్వీజ్ చేసుకొని తింటే ఉంటుందండి అమోఘం అంతే. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్.